హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇంట్లో ఉండే వస్తువులతోటే మనకు చాలా సింపుల్గా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకునే బూందీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అది ఏ విధంగా తయారు చేయాలో చూడండి. ఫస్ట్ మనకు ఒక బౌల్ తీసుకొని ఒక కప్ వచ్చేసి మనకు శనగపిండి తీసుకోండి, హాఫ్ కప్ వచ్చేసి మనకు బియ్యం పిండి తీసుకోండి. మనకు ఈ పిండి జల్లించుకొని తీసుకోండి. తర్వాత మనకు కొద్దిగా సాల్ట్ వేసుకొని మనకు పిండి అంతా మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనకు కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ మనకు ఎక్కడ ఉండలు లేకుండా మనకు దోశల పిండి ఏ విధంగా మనం కలుపుకుంటామో దానికంటే కొంచెం లూజ్గా మనము పిండి అనేది కలుపుకోవాలి. చూడండి, విధంగా మనకు పిండి కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనకు గ్యాస్ ఆన్ చేసేసి మనకు దానిపైన ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా పిండిని పోసుకుంటే మనకు చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. ఎలాంటి బూందీ గరిట లేకుండా కూడా ఇంట్లో ఉండే వస్తువులతోటనే ఇలా సింపుల్గా మనము చేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మనకు కారపు ముసలు పోసేది ఉంటుంది కదా గొట్టము, ఆ గొట్టం కొంచెం పెద్ద సైజు చూడండి హోల్స్ పెద్దగా ఉండే తీసుకొని దీని ద్వారా బూందీ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని పైనుంచి ఇట్లా పిండిని అంతా లూజ్గా వదిలేసుకుంటే బూందీ లాగా వస్తుంది. చూడండి, ఇది కూడా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని అదే ప్లేట్లోకి వేసుకోండి. బూందీ గరిట లేకుండా కూడా చాలా సింపుల్గా ఇది త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని పల్లీలు తీసుకోండి. పల్లీలు తీసుకొని వీటిని కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్లీలు అనేది ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసేసుకొని అదే బౌల్లోకి వేసుకోండి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇట్లా వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీయకుండా తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఇలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ కరివేపాకు వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మిక్చర్ అనేది. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా కారపొడి అనేది వేసుకోండి. కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. పిండిలో కొద్దిగా కలుపుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేసుకొని తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోండి, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోండి. వేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోటే బూందీ గరిట లేకుండానే సింపుల్గా బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.